E6 టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనము హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ మధ్య యూత్లో చాలామందికి కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటి? హార్మోన్స్ తక్కువైపోవడం. ఎందుకు తక్కువ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే హార్మోన్స్ అనేది యూత్లో తక్కువ ఉండకూడదు. ఎప్పుడు కూడా న్యాచురల్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా యూత్లో అనేది హార్మోన్ ప్రొడక్షన్ అనేది బాగుండాలి. ఇప్పుడు మనం ఒక టెస్టోస్టెరాన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మగవాళ్ళల్లో మెయిన్ హార్మోన్. ఈ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? టెస్టిస్లో ఉత్పత్తి అవుతుంది. అంటే వృషణాలు, తెలుగులో వృషణాలు అంటారు కదా, బాల్స్ అంటారు. ఆ వృషణాల్లో ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తికి మనకు ఏవైతే రెగ్యులర్ యాక్టివిటీస్ కావాలో, నిద్ర కావాలో, అవి మనకు ఇప్పుడున్న యూత్లో అవి అన్నీ ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి. టెస్టోస్టెరాన్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అంటే ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనేది. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు మగవాళ్ళలో సరైన సెక్స్ కోరికలు ఉండాలంటే ఏమేమి హార్మోన్స్ ఉండాలి, ఎందుకు ఉండాలి చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే రెండు మెయిన్ హార్మోన్స్. ఒకటి టెస్టోస్టెరాన్, రెండోది ప్రొలాక్టిన్, మూడోది థైరాయిడ్, నాలుగోది ఈస్ట్రోజన్. ఇప్పుడు ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళల్లో ఉండాల్సిన హార్మోన్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆడవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్ మగవాళ్ళలో ఎందుకు ఉంది. ఇప్పుడు బోత్ మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇద్దరిలోనే ఉంటుంది. టెస్టోస్టెరాన్ కూడా ఆడవాళ్ళలో ఉంటుంది. కానీ మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ డామినేట్ చేయాలి, ఈస్ట్రోజన్ తక్కువ ఉండాలి. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ డామినేట్ చేస్తుంది, టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళలో టెస్టోస్టెరాన్ పెరిగితే ఏమవుతుంది? వాళ్ళకు కూడా మీసాలు, ఫేషియల్ హెయిర్ ఇవి వస్తాయి. మగవాళ్ళలో ఈస్ట్రోజన్ పెరిగితే ఏమవుతుంది? అబ్నార్మల్గా ఫ్యాట్ పెరగడము. ఇప్పుడు ఎందుకు రీజన్స్ అనేవి కూడా నేను చెప్తాను. అంటే ఏ రీజన్స్లో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరుగుతుంది అనేది. తర్వాత ప్రొలాక్టిన్ హార్మోన్. ప్రొలాక్టిన్ అనేది బ్రెయిన్లో ఉత్పత్తి అవుతుంది. మనం సరిగా నిద్రపోకపోయినా, విపరీతంగా వర్క్లో స్ట్రెస్ ఉన్నా ప్రొలాక్టిన్ పెరుగుతుంది. ప్రొలాక్టిన్ పెరిగినప్పుడు ఏం చేస్తుంది? ప్రొలాక్టిన్ అనే అన్ని హార్మోన్స్ని సప్రెస్ చేస్తుంది. సో ఈ మనకు 4 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సెక్స్ కోరికలు తగ్గిపోతాయి, సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, తర్వాత వీర్యం ప్రొడక్షన్ స్లో డౌన్ అయిపోతుంది, తర్వాత మతిమరుపు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఈ బోన్స్ వీక్ అయినట్టు అనిపిస్తుంది, మజిల్స్ వీక్ అయినట్టు అనిపించడము, తర్వాత విపరీతమైన అలసట, అంటే ఏ పని చేయాలనిపించకపోవడము, ఈవెన్ లేచి ఫ్యాన్ స్విచ్ చేయాలన్నా ఇప్పుడు ఏమేస్తావులే అనేంత అలసట ఉండేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది. సో ఇప్పుడు వీటిల్లో మనకు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్. ఎందుకు మనకు ఈస్ట్రోజన్ పెరుగుతుంది మగవాళ్ళలో అంటే ఇప్పుడు ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు రోజు ఆల్కహాల్ తీసుకుంటున్నారనుకోండి, ఏమవుతుంది? ఆల్కహాల్ అనేది టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. రెండోది ఫ్యాట్, ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఫ్యాట్ అనేది ఎప్పుడు కూడా టెస్టోస్టెరాన్ని లాగేసి ఈస్ట్రోజన్ కింద మారుస్తుంది. దాన్ని అరోమేటైజేషన్ అంటాం. కానీ ఇది మనకు తెలియదు కదా. మనం ఏమనుకుంటాము, సార్ మా ఫ్రెండ్స్ అందరూ 10 మంది రోజు తాగుతారు, వాళ్ళలో నాకొక్కడికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి రావట్లేదు కదా అని. అంటే వాళ్ళకు ప్రాబ్లం ఉందేమో, నీతో చెప్పుకుంటారా? చెప్పరు కదా. నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అందరూ, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉందని మీరు ఫ్రెండ్తో డిస్కస్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. వాళ్ళకు కూడా ఉండొచ్చు, కానీ ఎవరు నీడ్ వాళ్ళది. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారు, నేను నా పాటికి నేను ఉన్నాను అనేవాళ్ళు చాలామంది కూడా ఉండొచ్చు. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కేవలం నేను ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో, ఓవర్ వెయిట్ వల్లనో కాదు, ప్లాస్టిక్ వల్ల కూడా అవుతుంది. మనం ప్లాస్టిక్ కన్జంప్షన్ మనకు లాస్ట్ 15 yearsలో విపరీతమైపోయింది.
మనం తాగే వాటర్ బాటిల్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇది ఎప్పుడైనా సరే ఎండకు కానీ హీట్కి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, అండ్ మనం కర్రీ పాయింట్స్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటాం, ప్లాస్టిక్ కవర్స్లో టై చేసి ఇస్తారు, సాంబారు, రసము ఇవన్నీ. ఆ ప్లాస్టిక్ కవర్లో ఏదైతే కెమికల్ ఉంటుందో బిస్ఫినాల్ అని, అది ఒక్కసారి మనం వేడి పదార్థం దాంట్లో వేస్తే ఆటోమేటిక్గా అది కెమికల్, అది విషమే, అది లోపలికి రిలీజ్ అయిపోతుంది. మనం అది తాగినప్పుడు ఏమవుతుంది అంటే అది మన బాడీలోకి వెళ్ళిపోయి మన బాడీలో హార్మోన్ ప్రొడక్షన్నే డిస్టర్బ్ చేస్తుంది, ఈస్ట్రోజన్ పెరిగిపోతూనే ఉంటుంది. అందుకనే ప్లాస్టిక్ని ఏమంటారు, మేల్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ అంటారు. అంటే మగవాళ్ళలో హార్మోన్స్ని డ్యామేజ్ చేసే ఇదని అంటారు ప్లాస్టిక్ని. అందుకే మనం 10-15 ఇయర్స్ నుంచి చూడండి, మనం ఎప్పుడైతే ప్లాస్టిక్ వాడడం మొదలుపెట్టామో అప్పటి నుంచి మగవాళ్ళలో కౌంట్స్ పడిపోతున్నాయి, ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఫీమేల్స్లోనే ప్రాబ్లం ఉంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇది మెయిన్లీ మేల్స్ ప్రాబ్లం అయిపోయింది. 60 మిలియన్స్ ఉండాల్సిన స్పెర్మ్ కౌంట్ ఇప్పుడు 15 మిలియన్స్ 16 మిలియన్సే ఉంటున్నాయి కదా. ఎందుకంటే ఇవన్నీ ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చినవి. సో ఈ హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల మనకు ఆటోమేటిక్గా సెక్స్ మీద కోరికలే తగ్గిపోతాయి. ఇప్పుడు కోరికలే లేనప్పుడు మీరు పర్ఫార్మెన్స్ ఏం చేస్తారు? చాలామంది మా దగ్గరికి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు వైఫ్ చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు మా ఆయనకి ఈ మధ్య కోరికలు తగ్గిపోయాయి, అసలు నా దగ్గర కూడా రావట్లేదు, మా ఆయనకి ఏమన్నా అఫేర్స్ ఉన్నాయేమని డౌట్గా ఉంది, లేదా నాతో ఏదో దాచిపెడుతున్నాడు, ఏదో ప్రాబ్లం ఉందేమో నాతో దాచిపెడుతున్నాడు, నా దగ్గరికి రెగ్యులర్గా రావట్లేదు అని కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్తున్నారు అంటే తెలియకుండానే ఇప్పుడు హార్మోన్ అనేది ఒక్క రోజులో తగ్గిపోదు. ఇప్పుడు నిన్నటిదాకా బాగుండి సడన్గా హార్మోన్ తగ్గిపోయింది అనుకోండి, మీరు రోజు ఫుడ్ తింటున్నారు, ఆకలేస్తుంది, సడన్గా ఒకరోజు ఆగిపోతే మీరు ఫుడ్ తినలేదనుకోండి, మీకు విపరీతమైన ఆకలి తెలుస్తుంది. రోజు తినే టైంకి మీరు తినట్లేదు కాబట్టి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదని మీకు గుర్తొస్తూనే ఉంటుంది. కానీ ఈ హార్మోన్స్ అనేది గ్రాడ్యువల్గా అలా తగ్గుతూ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే డిజైర్ తగ్గిపోతుంటుంది. అంటే రోజు కలిసే వాళ్ళు 2 రోజులకోసారి కలవడము, 3 రోజులకోసారి కలవడము, మెల్లమెల్లగా డ్యూరేషన్ పెరుగుతూ ఉంటుంది. తెలియకుండానే మనకేమనిపిస్తుంది, ఏదో వర్క్లో బిజీగా ఉన్నాం, మనము బయట అలసిపోతున్నాను, సో అందుకని కలవట్లేదు అనుకుంటాం. కానీ బేసిక్గా అక్కడ ఏంటంటే హార్మోన్ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ రీజన్స్ చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మాకే సిల్లీగా అనిపిస్తాయి. సార్ వర్క్లో బిజీగా ఉన్నాను, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది, మరి సాటర్డే సండే ఏం చేస్తున్నారు అంటే సాటర్డే సండే కూడా బిజీగా ఉంటున్నాము, వర్క్స్ ఉంటున్నాయి. ఇప్పుడు సెక్స్కి కావాల్సిన టైం ఎంత? 5-10 నిమిషాలు, 15 మినిట్స్, 20 మినిట్స్, అంతే కదా. సో ఎంత అలసిపోయినా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో అయితే ఈ ప్రాబ్లం చాలా ఉంది. నెలకి ఒక్కసారి కలుస్తున్నాం డాక్టర్, అది కూడా టైం సరిపోవట్లేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే ఒకరికి మార్నింగ్ షిఫ్ట్, ఒకరి ఈవినింగ్ షిఫ్ట్. సో ఎందుకు అంటే ఇవన్నీ హార్మోన్ల లోపం వల్ల వచ్చేవే కానీ అది యాక్చువల్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు కలవాలి అనుకుంటే డైలీ 10 మినిట్స్ 15 మినిట్స్ టైం చూసుకోవడానికి ఎక్కడ ఉండదా, ఛాన్స్ ఉండదా చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే తెలియకుండానే వాళ్ళకి ఏదైతే హార్మోనల్ ప్రాబ్లం ఉందో దాన్ని వాళ్ళు టైంతో అన్వయించుకుంటున్నారు. నాకు టైం లేదు కాబట్టి నేను కలవలేకపోతున్నానని చెప్తున్నారు. సో ఇది ఈ హార్మోన్స్ లోపం వల్ల వచ్చిన డిక్రీజ్డ్ లిబిడో, అంటే ఆ కోరికలు తగ్గిపోవడం వల్ల వచ్చేదంట. సో రెండోది ఏమవుతుంది, ఈ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు అలసట ఉంటుంది కదా. అలసట ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు నడవడం మానేస్తారు, స్టెప్స్ ఎక్కాలన్నా ఒక్క ఫ్లోర్ కూడా లిఫ్ట్ తీసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది. ఎక్సర్సైజ్ తగ్గిపోతే ఉన్న టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కూడా ఇంకా తగ్గిపోతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డేంజరస్. ఇట్స్ ఎ స్లో పాయిజన్. మనకు తెలియకుండానే డిఫరెంట్ రూపంలో మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ హార్మోనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు అంగస్తంభన ప్రాబ్లం వస్తుంది. ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఈ రెండో వెరైటీ, ఇంతకుముందు మనం సైకోజెనిక్ ఈడీ అనుకున్నాం కదా, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారని చెప్పాను కదా. హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్ చేయడం చాలా ఈజీ. కొన్నిసార్లు ఆ హార్మోన్ని కరెక్షన్ చేస్తే 1 మంత్లో కూడా పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ మ్యాజిక్ లాగా 1 మంత్లో మొత్తం లైఫ్ చేంజ్ అయిపోయింది, నేను ఏదో కోల్పోయాను అనేవన్నీ ఇప్పుడు మళ్ళీ నేను టోటల్గా నాకు 10 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అంటారు. ఎందుకు అంటే మనం వాళ్ళకు ఓన్లీ హార్మోనల్ ప్రాబ్లం,
దాన్ని రివర్స్ చేస్తున్నారు. సో ఈ హార్మోనల్ ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కీప్ వాచింగ్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.